ఇక యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా ఎరువు కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎరువు ఇప్పించాలని అధికారుల కాళ్లు పట్టుకుంటున్నారు. అయినప్పటికీ వారి మనసు కరగడం లేదు. రైతుల గోడును పాలకులే కాదు, అధికారులు కూడా ఆలకించడం లేదు. రైతులను యూరియా కష్టాలు వీడటం లేదు. వానాకాలం మాదిరిగా యాసంగిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గజగజ వణికించే చలిలో పలుచోట్ల కేంద్రాల వద్ద బారులు తీరారు. క్యూలో నిల్చున్నప్పటికీ బస్తా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. క్యూ లైన్లో నిల్చునే క్రమంలో అక్కడక్కడ తోపులాటలు జరిగాయి. వరంగల్ జిల్లా కిలావరంగల్ పిఎస్సిఎస్ వద్ద రైతులు యూరియా కోసం తిండి తిప్పలు మాని గంటల తరబడి క్యూలో ఉన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ సొసైటీ వద్ద క్యూలో తోపులాట జరగడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. మహిళా రైతు సునీత కాలు బెనికి గాయపడింది. యూరియా నిల్వ చేసి 3 రోజులైనా అధికారులు పంపిణీ చేయడం లేదని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్దకు మంచు కురుస్తుండగా మహిళా రైతులు వచ్చారు. అన్నదాతలంతా కష్టపడితే ఒక్కో రైతుకు బస్తా చొప్పున యూరియా అందజేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో యూరియా దొరక్కపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివారు సర్వాయిపల్లి గోదాముకు బొప్పాపూర్ రైతులు తరలి వెళ్లగా అప్పటికే కోరుట్లపేట రైతులు బారులు తీరి ఉన్నారు. అధికారులు ఎకరానికి ఒకే బస్తా ఇవ్వగా చాలా మంది రైతులకు అందలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో సొసైటీ కార్యాలయం వద్ద రైతులు పరుగులు తీశారు. యాప్లో అప్లోడ్ చేస్తేనే యూరియా వస్తుందని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మేంసూరు సొసైటీ పరిధి వద్ద భీమవరం, లింగపాలెం గ్రామాలకు చెందిన రైతులు బారులు తీరారు. రైతులు క్యూలో ఉండగా తోపులాట జరిగింది. నిర్మల్ జిల్లా దిలావరపూర్ మండలం గుండంపల్లి ఆగ్రోస్ కేంద్రానికి యూరియా కోసం సముందరపల్లి, కాన్లీ గ్రామాల నుంచి 100 మందికి పైగా రైతులు వచ్చారు. ఎకరాకు బస్తా చొప్పున పంపిణీ చేయడంతో కొందరికి దొరక్కపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఆదిలాబాద్ జిల్లా బోత్లో కీప్యాడ్ ఫోన్స్ పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో యూరియా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం రాజాపేట తండా చౌరస్తాలో మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. 141 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకోగా 40 మందికి యూరియా అందకపోవడంతో గొడవకు దిగారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో బస్తారా తండాకు చెందిన రైతు గుగులోతు రాజు యూరియా కోసం నిరసన చేపట్టాడు. ఏవో వినయ్ కుమార్ కాళ్ల మీద పడి దీనంగా వేడుకున్నాడు. బాంచన్ ఒక బస్తా యూరియా ఇప్పించండి అంటూ ఆర్థించాడు. యూరియా ఇప్పించండి సారు అని మరో రైతు బూక్యా సూర్య ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆ అధికారి కనకరించలేదు. విసుగు చెందిన సూర్య ఏవో బైక్ ముందు కూర్చొని వ్యవసాయం చేయాలా వద్దా, ఒక బస్తా రాసి ఇవ్వండి సారు అని వేడుకున్నా కనికరించారు. యూరియా బస్తాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక వ్యవసాయ సహకార రైతు ఆగ్రోస్ కేంద్రాల్లో యూరియా కోసం తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో ఉన్నారు. 100 మంది రైతులు లైన్లో నిలబడితే కొంతమందికే బస్తాలు దొరికాయి. మిగతా రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తుంది.